ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి మూడు గుణముల చేతనే ఈ ప్రపంచం నడుస్తోంది. ఈ శ్లోకంతో సాత్విక, రాజసిక, తామసిక లక్షణాలను గూర్చినటువంటి చర్చ జరిగింది. దానికి ముక్తాయింపు పలుకుతున్నారు పరమాత్మ. 6 అంశాలను గుణాల పరంగా చర్చించారు. జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. ఇంటూ 3, 18 slokas. You can make a table and then for yourself you can compare and see those things. The idea is you have to move from tamas to rajas and from there into the sattva. Depending on where you are, ultimate destiny is to get into sattva and finally visuddha sattva, leave the sattva also and become eligible for జ్ఞాన. అయ్యా, మనుషులే కాదు మహానుభావ, సకల ప్రాణులు, చరములు, అచరములు, జడములు, వస్తువులు అన్నీ కూడా ఈ గుణాలతోనే ప్రభావితం అవుతున్నాయి. మనకు అనిపిస్తుంది ప్రాణులలోనే కదా ఉంటాయి అని. అలా కాదు. గుణం అంటే మాయ. మాయ లేనిది ఎక్కడ ఉంది? అంతటా ఉంది పరమాత్మలాగా. అంచేత స్థావర జంగమాలన్నిటిలోనూ కూడా సకల ప్రాణికోటిలో ఆ బ్రహ్మ భవనాల్లో ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంతా ఈ మాయ యొక్క గుణాల యొక్క ఉద్ధృతి, వాటి తాలూకా ప్రవర్తన ఉన్నది అంటూ చెప్తున్నారు. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. జగత్తంతా 3 గుణాల చేతనే సృష్టించబడింది. అయితే వైవిధ్యం ఎందుకు? 3 గుణాల యొక్క నిష్పత్తిలోనున్నటువంటి హెచ్చు తగ్గుల వలన అది డైనమిక్. సందర్భాన్ని బట్టి అవి ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. జడ వస్తువుల యందు కూడా గుణములు అవైలబుల్గా ఉన్నాయి. త్రిభిః గుణైః ముక్తం సత్వం న అస్తి. త్రిభిః గుణైః 3 గుణముల నుంచి ముక్తం విడువబడినటువంటిది, అంటే గుణాలు లేనటువంటిది, గుణముల చేత పట్టుకోబడినటువంటిది సత్వం నాస్తి. సత్వం అంటే సత్వగుణం అని కాదు. సత్వం అంటే వస్తువు. అది ప్రాణి కావచ్చు, ఆ ప్రాణి కావచ్చు. సత్వం అంటే ఉన్నది. సత్వం, సత్ అంటే ఉండడం. సత్వం అంటే ఉన్నది. ఏమిటా ఉన్నది? జడము కావచ్చు, ప్రాణి కావచ్చు. చేతనాచేతనముల యందు అంతటా కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలను వదిలేసేటువంటిది ఏది లేదు. అయితే ఒక్కొక్క వస్తువునందు, ఒక్కొక్క జీవి యందు వాటి యొక్క గుణముల యొక్క నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. ప్రకృతి జైః, ఈ గుణాలు ప్రకృతి నుంచి వచ్చాయి. దెర్ ఆర్ 2 things హియర్, నేచర్ అండ్ నర్చర్. ప్రకృతి అంటే మీలోనున్నటువంటి స్వభావము, పుట్టుకతో ఈ గుణాల ద్వారా ఏర్పడినటువంటిది. దానిని మలచుకోవచ్చు, మార్చుకోవచ్చు.
ఎదుగుదల పొందవచ్చు. అందుకే నేర్చుకోవడం. సపోజ్ ఎదుగుదల పొందలేనటువంటి స్థితి అనుకోండి, అప్పుడు నేను తామసికుడుగా పుడితే తామసికుడుగానే ఉండిపోయేటట్టయితే ఈ పుస్తకం చదువుకోవడం ఎందుకు? మరి అక్కర్లేదు కదా. అంటే ఏమిటి? ఈవెన్ దో ద నేచర్ కండిషన్స్, ద నర్చర్ విల్ హెల్ప్ యూ టు చేంజ్ ది intensity of each of the guna, and slowly you can go to the better state. That is the understanding. ఎక్కడున్నాయండి ఈ గుణాలు? ఎవరిలో ఉన్నాయి? పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. అంటే ఈ భూమి మీద కానీ ఆ ఉన్నత లోకాలు, ఊర్ధ్వలోకాలు, దివి అంటే మిగతా లోకాలలో కానీ ఎక్కడైనా సరే గుణాల తాలూకా ఎఫెక్ట్లో లేనటువంటిది ఏదీ లేదు. నా ముక్తం నతదస్తి తద్ న అస్తి. రీఅరేంజ్ ఇట్. నతదస్తి తద్ న అస్తి అంటే అది లేదు, ఏది లేదు. పృథివ్యాం వా మనుష్యాది సత్వం ప్రాణిజాతం అన్యద్వా అప్రాణిజాతం. భూమి మీద ఉన్నటువంటి మనుషుడు మొదలైనటువంటి ప్రాణులు, అప్రాణులు. దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజై ప్రకృతి జాతై ఏభి త్రిభి గుణై సత్వాదిభి ముక్తం పరిత్యక్తం. అంటే ఈ గుణములను తాలూకా పరిధిలోంచి లేనటువంటిది. యత్ స్యాత్ భవేత్. ఏదైనా అటువంటిది ఉంటే ఒకవేళ న తదస్తి అదేది లేదు. ఇది పూర్వేణ సంబంధ. అంటే న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభిః స్యాత్రిభిః గుణైః. సో ఎవ్రీథింగ్ under the sun in all the lokas also is in the fold of three gunas. Three gunas are svabhava, prakriti jair gunai, and they are also the nurture. That is what we can modify. It's a combination of both. Okay. सर्व संसार क्रियाकारक फल लक्षण सत्वरजस्तमो गुणात्मक अविद्या परिकल्पितः समूलः अनर्थः उक्तो वृक्षरूपकल्पनाया च ऊर्ध्वमूलम् इत्यादिना. సకలమైన సంసారము క్రియలు కారకము ఫలములు రూపముగా కలిగినది. అజ్ఞానంచే కల్పితమైనటువంటి సంసారము సత్వరజస్తమో గుణాలే స్వరూపముగా కలిగినది. సంసారం అనే ఈ అనర్థము దాని కారణంతో సహా వృక్షం యొక్క రూపకాన్ని కల్పించుట ద్వారా ఊర్ధ్వమూలం అధశాఖం అనే 15:1 చెప్పారు. తంచ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. దానిని ఎలాగైనా సరే అసంగమైనటువంటి దృఢమైన ఆయుధముతో ఛేదించి తరువాత తతఃపదం తత్పరిమార్గితవ్యం. ఆ పరమపదమును పొందవలెను. ఇది చ ఉక్తం. ఇవన్నీ చెప్పడమైనది. తత్ర చ సర్వస్య త్రిగుణాత్మకత్వాత్ సంసార కారణ నివృత్యానుపపత్తౌ ప్రాప్తాయాం యథా తన్నివృత్తి స్యాత్ తథా వక్తవ్యం. ఈ విధముగా ఇవి అన్ని గుణములతోనే కూడి ఉన్నాయి. వీటిని ఎలా ఛేదించాలి అనేటటువంటి ప్రశ్న వచ్చింది కాబట్టి ఆ పరమపదాన్ని అన్వేషించాలని చెప్పబడింది కాబట్టి 3 గుణాలు స్వరూపంగా ఉంది కాబట్టి సంసారానికి కారణమైనటువంటి ఈ ప్రకృతిని, మాయను, గుణములను అధిగమించవలసి ఉన్నది. అవి ఏ విధముగా మరలిపోవును? స్యాత్ తన్నివృత్తి స్యాత్ తథావక్తం. ఆ నివృత్తి మార్గాన్ని చూపించాలి. సర్వః చ గీతాశాస్త్రార్థ ఉపసంహర్తవ్య. గీతాశాస్త్రం యొక్క సర్వ తాత్పర్యాన్ని ఉపసంహరించాలి. గీతాశాస్త్రం యుద్ధాన్ని డిస్క్రైబ్ చేయడానికి కానీ లేకపోతే ఈ విధమైనటువంటి అనాత్మ విషయాలను చర్చించడానికి కానీ కర్మలను, కర్మయోగాన్ని ప్రొపెల్ చేయడానికి కానీ కాదు. గీతాశాస్త్రం యొక్క సర్వతాత్పర్యము గీతాశాస్త్రార్థస్య ఉపసంహర్తవ్య తవాన్యేవ సర్వో వేదస్మృత్యర్థః. అన్ని వేదములలోనూ స్మృతులలోనూ ఏ ప్రయోజనమైతే చెప్పబడిందో పురుషార్థం, మోక్ష పురుషార్థం ఇచ్ఛద్భిః కోరే సాధకులు అనుష్ఠేయ అనుష్ఠించవలసినటువంటిది. ఇత్యేవం అర్థః.
దీనిని అనుష్ఠించేవారు బ్రాహ్మణ క్షత్రియ విషాం ఇత్యాది ఆరభ్యతే. అంటే ఇక్కడ 3 రకములైనటువంటి వర్ణాలు వాళ్ళను 4 రకాల వర్ణాలను చెప్తున్నారు. అది తెలుసుకోవాల్సిందేమిటి? గీతాశాస్త్రం యొక్క తాత్పర్యము మోక్ష పురుషార్థమే. మిగతావన్నీ ఇంటర్మీడియట్ స్టెప్స్ టు లీడ్ యూ ఆన్ టు ద మోక్ష. ధ్యానయోగం అన్నా, కర్మయోగం అన్నా, కర్మ సన్యాస యోగం అన్నా, ఏం చెప్పినా కూడా ఈ గుణాలన్నా లేకపోతే దైవీ ఆసురీ సంపత్తులన్నా ఏమి చెప్పినా కూడా ఇవన్నీ అక్కడికి తీసుకువెళ్ళడానికి మార్గములే. కానీ ఫైనల్ డెస్టినీ, ఫైనల్ బోధ, గీత బోధ ఏంటంటే మోక్ష పురుషార్థమే. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభి స్యాత్ త్రిభిర్గుణై. ఇక్కడ సత్వం అంటే సత్వగుణము కాదు, ఉన్నది. స్థావరము కావచ్చు, జంగమము కావచ్చు. తరువాత బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. పరాంతప అంతఃశత్రువులను పోగొట్టుకున్నవాడా. ఎవరు అంతఃశత్రువులు? అరిషడ్ వర్గాలు, కామక్రోధాదులను పోగొట్టుకున్నవాడా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు స్వభావముగా అంటే ఈశ్వరుని యొక్క మాయాశక్తి నుండి పుట్టిన గుణములచే కర్మలు విభాగము చేయబడినవి. చాలా క్లియర్గా ఉంది. అంటే నాట్ బై బర్త్. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది ఈశ్వరుడి చేత ప్రసాదింపబడినటువంటి గుణములు. ఆ గుణముల ద్వారా చేయబడుతున్నటువంటి కర్మలు బేసిస్గా సొసైటీని 4 విధాలుగా చెప్పడం అయినది. ఇది బర్త్ ఆర్డర్ ప్రకారం కాదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణములు, ఆ గుణముల వలన చేసేటటువంటి క్రియలు, కర్మలు, వాటి తాలూకా బేసిస్ ప్రాతిపదిక మీదే ఈ డివిజన్. కానీ నాట్ అకార్డింగ్ టు ద బర్త్ ఆర్డర్. బ్రాహ్మణాశ్చ క్షత్రియాశ్చ విషయ చ బ్రాహ్మణ క్షత్రియ విషః. ఆ మూడిటిని ఒక సమాసం చేశారు. శూద్రాణం అని వేరే పెట్టారు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ అంటే 4వ కేటగిరీని కూడా వేరుగా పెట్టారు. ఎందుకు? మొదటి ముగ్గురికి వాళ్ళ యొక్క గుణముల వలన, కర్మల వలన వేదాధికారం కలిగి ఉన్నది. ఇంకా 4వ వాళ్ళు వేదాధికారాన్ని కలిగి లేరు ఆ కాలంలో. అందువలన ఆ సమాసంలో వాళ్ళని కలపలేదు అన్నారు భగవత్పాదులు. కర్మాన్ని ప్రవిభక్తాన్ని, కర్మలు విభజించబడ్డాయి. దేని ప్రాతిపదికగా? గుణముల ప్రాతిపదికంగానే కర్మలు విభజించబడ్డాయి. కర్మల ప్రాతిపదికగా సొసైటీ 4 కింద చెప్పబడింది. అయితే ఇప్పుడు మొదటిది చూడాలి. శమోదమస్తపశ్చౌచం క్షాంతిరర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇక్కడ జాతి బ్రాహ్మణుడు గురించి మాట్లాడటం లేదు, కర్మ బ్రాహ్మణుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే గుణముల ప్రభావము వలన ఏ ఏ కర్మలు, యాక్షన్స్ చేస్తూ ఉంటారో అవి ఇంటలెక్చువల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, హయ్యర్ రంగ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే అటువంటి వాళ్ళను ఏ బర్త్లో పుట్టిన వాళ్ళైనా బ్రాహ్మణులే అని చెప్తున్నారు డైరెక్ట్గా. శమః దమః తపః శౌచం క్షాంతి ఆర్జవం ఏవచ. ఏమిటండి? శమ అది షట్క సంపత్తులు. శమ, దమ, శౌచం, తపము, క్షాంతి, ఆర్జవం ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయో, ఏ కర్మలు ఎవరైతే కర్మలు వీటికి అనుగుణంగా ఈ క్వాలిటీస్ని కలిగి ఉండి చేస్తారో. అంతేకాకుండా జ్ఞానం, విజ్ఞానం. జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం వైపు వెళ్ళడం, విజ్ఞానం అంటే వరల్డ్ నాలెడ్జ్లో రకరకాలైనటువంటి విద్యలలో ఉన్నత శ్రేణికి చెందినవారు అవడం. ఆస్తిక్యం
అంటే వేదాలను ప్రమాణంగా తీసుకోవడం. ఎంతున్నా కూడా వాడు నాస్తికుడు అనుకోండి, ఆయన బ్రాహ్మణుడు గాడు. ఒక ఆయన ఉంటాడు, ఆయన శమ దమ తప శౌచ క్షాంతి ఆర్జవం ఉన్నాయి, ఏదో విజ్ఞానం కూడా సంపాదించాడు, డాక్టర్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, ఐఏఎస్ అయ్యాడు, కానీ వేదాలను నమ్మడు. ఏ విధమైనటువంటి శృతి ప్రమాణాలు స్మృతి ప్రమాణాలు అక్కర్లేదు. అటువంటి వాళ్ళు బ్రహ్మకర్మ చేస్తున్న వాళ్ళు కారు. ఎవరైతే జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇట్ ఈస్ నాట్ బై బర్త్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ద jati basis division, it is the basis of division is guna and the action related to that guna. Means what? You can ascend from one category to the other by modifying your actions according to the modification of the gunas. This has to be understood very clearly. శమో దమః చ యథా వ్యాఖ్యార్థార్థౌ. చెప్పక్కర్లేదు నాన్న, విషయాలు మీకు తెలిసినవే కదా అన్నారు. యథా వ్యాఖ్యార్థార్థం. తపో యథోక్తం అంటే తపస్సు కూడా 3 రకాలుగా చెప్పాము. శారీర తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు ఉంటుంది. శౌచం అది కూడా వ్యాఖ్యాతం. శాంతి, క్షమ, ఓర్పు, ఆర్జవం, రుజుత, సరళత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. జ్ఞానం పరమాత్మ జ్ఞానం అంటే శ్రవణ మననాదులు. విజ్ఞానం అంటే స్పెసిఫిక్ నాలెడ్జ్ ఎనీ ఫీల్డ్. ఆస్తిక్యం అస్థిభావ. శ్రద్ధధానత ఆగమ అర్థేషు. ఆగమముల యొక్క అంటే వేదముల యొక్క ప్రయోజనమునందు అస్థి అంటే శ్రద్ధ కలిగిన వాడు. శ్రద్ధ అంటే ఏమిటి? వేదము ప్రమాణంగా గురువాక్యం వేదవాక్యాన్ని తీసుకోవడం, దానినే శ్రద్ధ అంటున్నాం. అదే ఆస్తిక భావం. బ్రహ్మకర్మ బ్రాహ్మణ కర్మ బ్రహ్మకర్మ స్వభావజం. యత్ ఉక్తం స్వభావ ప్రభవై గుణై ప్రవిభక్తాని ఇది తదేవ ఉక్తం స్వభావజం ఇది. ఇది స్వభావము నుండి పుట్టినది. స్వభావము నుండి పుట్టే గుణముల చేత కర్మలు చేయబడతాయి. ఆయా కర్మలు ఎటువంటివి ఉంటాయి? శమో దమః తపః శౌచం శాంతి ఆర్జవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. ఈ విధమైనటువంటి యాక్షన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళను బ్రాహ్మణ అనండి. నాట్ జాతి బ్రాహ్మణ. కర్మ బ్రాహ్మణులు, గుణ బ్రాహ్మణులు, గుణకర్మ విభాగశ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. అగైన్ నాట్ అకార్డింగ్ టు ద బర్త్ ఆర్డర్. తరువాత శౌర్యం తేజో ధృతిర్థాక్ష్యం యుద్ధే చ పలాయనం దానం ఈశ్వరభావశ్చ క్షత్రకర్మ స్వభావజం. ఎవరిని క్షత్రకర్మ అంటున్నారు? దేనిని క్షత్రకర్మ అంటున్నారు? శౌర్యం శూరస్య భావ. శూరుడై వీరుడై ఉండడం విక్రమము. తేజ ప్రాగ్లభ్యం అంటే దిట్టతనము, ఇతరులకు లొంగకుండా ఉండడం. ధృతి ధారణం సర్వావస్థాసు దేహేంద్రియములను నిలబెట్టేటటువంటి ధైర్యము. ధారణం సర్వావసాద భవతి యయా ధృత్యా ఉత్తంభితస్య. ఉత్సాహితుడైన వాడు ధైర్యము చేత ఉండేటటువంటి వ్యక్తి అన్ని అవస్థలయందు పెద్ద ఆపదొచ్చినా కూడా నిరుత్సాహానికి కృంగిపోకుండా ఉండి దక్షత కలిగి ఉన్నవాడే దాక్ష్యం. దక్షస్య స్వభావ అంటే చేయవలసిన పనులు ఎదురైనప్పుడు వెంటనే కంగారు పొరపాటు పడిపోకుండా ప్రవర్తిల్తాడు. ఇది ఇంపార్టెంట్ కదా ప్రపంచంలో, చాలా ఎసెన్షియల్ ఇవన్నీ. సహసా ప్రత్యుత్పన్నేషు. సహసా అంటే అప్పటికప్పుడు, ప్రత్యుత్పన్నేషు ఆపోజిట్గా కార్యేషు వచ్చినటువంటి అవాంతరాలను కూడా అడ్డంకులను కూడా ఆ వ్యామోహేన ప్రవృత్తి. అటువంటి వాడు వ్యామోహం లేకుండా వాటి యందు ప్రవృత్తి చెందుతాడు. చాలా మంచి లక్షణాలు ఇవన్నీ కూడా. శౌర్యం తేజ ధృతి దాక్ష్యం. దాక్ష్యం అంటే దక్షత.
ఇంకొక మాట కూడా చెప్పారు, యుద్ధే చ అపలాయనం. పారిపోదాం అనుకుంటున్నాం యుద్ధంలోంచి, అలా పారిపోకూడదు. యుద్ధంలోంచి పారిపోవడం క్షత్రియ లక్షణం కాదు. యుద్ధంలోంచి పారిపోకుండా ఉండడమే క్షత్రియ లక్షణం. అయ్యా అర్జున, నీకే ఈ పర్టికులర్ వర్డ్. అంటే మనం కూడా ఇక్కడ యుద్ధం అంటే ఏంటి, ఏదో సంసారంలో ఏవో సమస్యలు, లోటుపాట్లు, ఆటుపోట్లు వస్తాయి. వాటిని, అదే యుద్ధం, పెద్ద యుద్ధం మనకి కురుక్షేత్రం. ఈ యుద్ధం నుంచి పారిపోనక్కర్లేదు. ఎవరైతే పారిపోలేదో వాళ్ళు క్షత్రకర్మ చేస్తున్న వాళ్ళు అక్కడి నుంచి ఎదగవచ్చు. వాటిలోంచి ఇన్వాల్వ్ అయిపోకుండా ఉండడం అనేది సాత్విక బుద్ధితో, అదే బ్రహ్మకర్మ అంటూ చెప్పారు. ఈశ్వర భావచ, ఈశ్వరస్య భావ అంటే మనకు కంట్రోలర్ ఒకరు ఉన్నారు, ఒక ప్రభు ఉన్నాడు, ఒక ఈశ్వరుడు ఉన్నాడు. దైవభావం ఉండదు. ప్రభుశక్తి ప్రకటీకరణం ఇషితవ్యాన్ ప్రతి, అంటే ఏదగిన వస్తువుల ఎడల ఈశ్వరభావం అంటే పాలకుడు పాలించేవారిని ఉద్దేశించి తన శక్తిని ప్రసాదించడము, ఈశ్వరుని యందు నమ్మకం కలిగి ఉండడం. ఈయన ఒకటి రక్షకుడు. ఈశ్వర భావం అంటే ఈశ్వరుడిలాగా రక్షణ చేస్తూనే ప్లస్ ఇంకో ఈశ్వరుని యందు అత్యంత నమ్మకం కూడా కలిగి ఉంటాడు. ఇటువంటి వాళ్లను రాజసిక క్షత్రకర్మ స్వభావజం. ఈశ్వరేది రాజసిక క్వాలిటీస్. రజగుణం ఎక్కడైతే ప్రధానంగా ఉంటుందో అక్కడ ఈ క్షత్రకర్మ స్వభావజం. అది ఎక్కడైతే సత్వగుణం అధికంగా ఉంటుందో అక్కడ బ్రహ్మకర్మ స్వభావజం. మళ్ళీ చదువుతున్నాను వినండి. 2 శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమోదమస్తపశౌచం 3 రకాలుగా ఉంటాయా ఈ గుణాలను బట్టి అంటున్నా. శమ మనోనిగ్రహం, దమః ఇంద్రియ నిగ్రహం, తపః అంటే ధర్మాన్ని పాటించడంలో ఎదురైనటువంటి కష్టాలను సహిస్తూ ఆలోచనాపరంగా అనేకగా శాస్త్ర విచారాన్ని చేస్తూ ఉండడం తపస్సు. శౌచం బాహ్యాభ్యంతర శుచిత్వం. క్షాంతి ఓర్చుకోవడం, ఇతరుల యొక్క అపరాధాలను క్షమించడం. ఆర్జవం రుజుమార్గ జీవనం, సరళత్వం. ఆస్తిక్యం వేదాల యందు, శాస్త్రాల యందు, ఈశ్వరుని యందు విశ్వాసము కలిగి ఉండడం. జ్ఞానం వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము. విజ్ఞానం అంటే వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఎట్సెట్రా. బ్రహ్మకర్మ స్వభావజం. దీనినే బ్రహ్మకర్మ అంటున్నాము. ఈ కర్మలు ఎవరు చేస్తున్నారో వాళ్ళను బ్రాహ్మణుడు అనండి. ఆ తర్వాత ఆచినోతి చ శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరయేత్యస్మాత్ తస్మాద్ ఆచార్య ఉచ్యతే. ఎవడైతే స్వయంగా ఆచరించి చూపిస్తారో ఆయననే ఆచార్యుడు అంటున్నారు. తరువాత క్షత్రియ కర్మ. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చ అపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రకర్మ స్వభావజం. శౌర్యం ధైర్యం, వీరత్వం, తేజ నిర్వీర్యమైపోకుండా తేజస్సుతో పరిస్థితులను, శత్రువులను ఎదుర్కోవడం. ధృతి అంటే ధైర్యం, దృఢ నిశ్చయం, రిజాల్వ్. దాక్ష్యం దక్షత, క్షణాల మీద నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే నిర్ణయాలు, పాలసీ ఏ పనికి రాకపోతే గబుక్మని పాలసీ బికి షిఫ్ట్ అవడం రావాలి, ప్లాన్ బికి. యుద్ధేచ అపలాయనం అంటే యుద్ధరంగంలోంచి పారిపోకూడదు. అంటే సంసారం అనే యుద్ధరంగంలోంచి పారిపోకూడదు. సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. దానం అంటే దాన ధర్మాలు చేయడం. ఈశ్వరచ భావ అంటే ఇతరులను రక్షించే భావము,
నాయకత్వము ఈశ్వరుని యందు తన మనసు ఉంచుకోవడము క్షాత్రకర్మ స్వభావజం. ఇటువంటి కర్మలు క్షత్రియుల కర్మ స్వభావజం. క్షత్రియులంటే జాతి క్షత్రియులని కాదు, కర్మ క్షత్రియులు. నాలుగవది కృషి గౌ రక్ష గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ట్రేడ్ అండ్ కామర్స్ ఫస్ట్ లైన్. రెండవది సపోర్టింగ్ రోల్స్. See, there are so many supporting roles in the world without whom we will not be able to live. So the supporting roles are called the Sudra Swabha, Sudrasyapi Swabhavajam, Krishi, వ్యవసాయము, గౌరక్ష్య, గోవులను, పశువులను, ఇతర యానిమల్ హస్బెండరీ అంటాం కదా అది. వాణిజ్యం, కామర్స్, క్రయ విక్రయాలు, సత్య వ్యవహారాలు, వైశ్యకర్మ స్వభావజం, వైశ్యులకు స్వాభావికములైన కర్మలు. అపి ఇంకా అలాగే పరిచర్యాత్మకం, మిగతా వర్ణముల వారిని, ప్రపంచాన్ని, మిగతా విషయాలను అన్నిటినీ కూడా సేవాభావంతో సేవించడం. శూద్రస్య శూద్రులకు స్వభావజం కర్మ స్వాభావికములైన కర్మలు. ద సపోర్టింగ్ యాక్టివిటీస్. Supporting activities are as important as the main activity. Let us say there is a surgeon who is operating on the heart. His role is as important as the sweeper and the cleaner who maintains the theater aseptic without any infection. Supposing the sweeper or the cleaner doesn't do a good job, if there is an infection in the theater, the surgeon, though he is a great expert, the operation will fail. So every activity is important. To say that only, all these things have come. Krishi, అంటే వ్యవసాయము, పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అవి కూడా చేసుకోవచ్చు. గౌరక్ష్యం, గోవులను, ఇతర యానిమల్స్ను పెంచడం. ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యం ఏమిటి? యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, మేకలు, తర్వాత ఆవులు, పందులు, వీటన్నిటిని పెంచడం. ఎందుకంటే ఆహారార్థం కావాలి కదా అవన్నీ. వాణిజ్యం, వ్యాపారం. వైశ్యకర్మ స్వభావజం. ఈ వాణిజ్యంలో కూడా వాళ్ళు ఆ రోజులలో చక్కగా రాస్తున్నారు. సత్య వ్యవహారంతో చేసేటటువంటి వాణిజ్యం అన్నారు. వైశ్యకర్మ స్వభావజం, ఇవన్నీ వాళ్ళ యొక్క స్వాభావిక కర్మలు. పరిచర్యాత్మకం అంటే సమాజానికి పరిచర్యలు చేసేటటువంటి ఇవేంటున్నాయో వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, చెప్పింది చేయడమే. సో సపోర్టింగ్ క్యాస్ట్, సపోర్టింగ్ రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సపోర్టింగ్ రోల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. Supposing we are having a conference, there will be several supporting roles. The people who come and supply, who clean the floors, who mop the things, who decorate the things, these are all supporting roles. They are also very important. కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇటువంటి కర్మలు శూద్ర కర్మలు అనబడుతున్నాయి. అయితే ఏది చేసినప్పటికీ అండర్లైనింగ్ ఏమిటి? 9:27. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అన్నీ ఈశ్వరుని యొక్క కార్యములేని చేయడమే నిజమైనటువంటి స్వభావము. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సో ఐఎమ్ కన్క్లూడింగ్. బ్రాహ్మణ కర్మలు శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము. క్షత్రియ కర్మలు శౌర్యము, తేజస్సు, ధృతి, దక్షత, యుద్ధంలో వెన్నుచూపకపోవడం, దానగుణం, నాయకత్వం, ఈశ్వరుని యందు నమ్మకం. వైశ్యులు వ్యవసాయము, గోశాల, వాణిజ్యము, వ్యవహారాలు చూడడం. శూద్రులు అన్ని వర్ణాల వాళ్లకు సపోర్టింగ్ రోల్ ప్లే చేయడం. అహమస్మి అహమస్మి
అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి స్వస్తి.